జై హింద్ మిత్రులారా, నా పేరు మధు. మనం ఇప్పుడు చర్చించబోయే అంశం ఏంటంటే గ్రామ స్వరాజ్యం. ఈ గ్రామ స్వరాజ్యం అనేది నా మాట కాదు, స్వతంత్ర కాలం నాటి నుంచి వినిపిస్తుంది. అసలు గ్రామ స్వరాజ్యం అంటే ఏంటి? దేశానికి స్వరాజ్యం కావాలని చెప్పి మనం స్వతంత్ర పోరాటం చేసి ఈ దేశానికి స్వతంత్రం సంపాదించుకున్నాం. అదేవిధంగా రాష్ట్రాలకు కూడా స్వతంత్రం కావాలని ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్య హితంగా మనం ఎన్నుకుంటున్నాం. అయితే గ్రామ స్వరాజ్యం అనే మాట నీటి మూటల్లాగా మారిపోయింది. ఈ గ్రామ స్వరాజ్యం అనేది గ్రామంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూర్చొని ఆ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, ఏకోన్ముఖంగా రాజకీయాలకు అతీతంగా గ్రామాన్ని స్వయం పోషకాలుగా గ్రామాన్ని స్వపరిపాలన చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో పుట్టిందే ఈ గ్రామ స్వరాజ్యం. గ్రామాలు బాగున్నప్పుడే దేశం బాగుంటుంది. ఏ అర్బన్ సిటీ అయినా తీసుకున్నా, ఏ కార్పొరేట్ సిటీ తీసుకున్నా దేని మీద ఆధారపడి ఉంటాయంటే నా ఉద్దేశంలో గ్రామాల మీదే ఆధారపడి ఉంటాయి. ఈ గ్రామాల్లో నుంచి పట్టణాలకు కానీ గ్రామీణ ఉత్పత్తులు కానీ రాకుండా ఉంటే ఈ కాస్మోపాలిటన్ సిటీలో ఉన్నవాళ్ళు కానీ అర్బన్లో ఉన్నటువంటి అందరికి కూడా మెక్కటానికి తిండి దొరకదు. కాబట్టి ఇవాళ గ్రామ పంచాయతీలన్నిటిని కూడా గత ప్రభుత్వము వాళ్ళ అధికారాలన్నీ కూడా పంచాయతీల అధికారాలన్నీ కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని గ్రామ సర్పంచులకు వచ్చినటువంటి నిధులన్నీ నాకి పారేశారు. అంటే ఒక గ్రామంలో ఏం చేయాలన్నది రాష్ట్రంలో కూర్చున్నటువంటి మంత్రి నిర్ణయిస్తారా, ఆ గ్రామ సర్పంచ్ నిర్ణయిస్తారా? భౌగోళికంగా ఉత్తరాంధ్రలో ఒక పరిస్థితులు ఉంటాయి, మన్యం ప్రాంతంలో ఒక పరిస్థితులు ఉంటాయి, తర్వాత గోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతంలో ఒక పరిస్థితులు ఉంటాయి, దివిసీమలో ఒక పరిస్థితులు ఉంటాయి, రాయలసీమలో ఒక పరిస్థితులు ఉంటాయి, సింహపూరి సీమలో ఒక పరిస్థితులు ఉంటాయి. అంటే భౌగోళికంగా ఒకే ఒక్క నిర్ణయము అందరికీ వర్తించేది ఏంటంటే కూలి పని. అంటే నేననేది ఏంటంటే ఒక గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అభివృద్ధి చేయాలా, గ్రామాన్ని సర్పంచ్ అభివృద్ధి చేయాలా? ఒకరే చేస్తే అన్ని పనులు నెరవేరవు. అక్కడ పరిస్థితులకు అనుకూలంగా ప్రణాళికలు రచించుకొని సూచనలు సలహాలు ఒక డ్రాఫ్ట్ వాళ్ళకిచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళకిస్తే వాళ్ళ పరిపాలన వాళ్ళే చేసుకుంటారు. సహజంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏం కావాలా? తాగునీరు, సాగునీరు, విద్యుత్ సౌకర్యము, రోడ్లు అంటే గ్రామంలో రోడ్లు ఉంటే సరిపోవు, పంట పొలాల్లో కూడా రోడ్లు ఉండాలి. అందువల్ల ఆ గ్రామానికి సంబంధించినటువంటి పరిపాలనా విధానాన్ని ఆ గ్రామస్తులకే వదిలేయగలిగితే తద్వారా మనం ఏం చేయాలంటే జనాభా ప్రాతిపదికన ఆ గ్రామాలకి నిధులు కేటాయించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. దాని మీద ఒక సోషల్ ఆడిట్ నిర్వహించుకొని ఒక గ్రామ సీమ ప్రభుత్వాలు ఏర్పాటు జరగాల. అది నేడు కొరవడింది. 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు హక్కులు వచ్చినాయి. 74వ రాజ్యాంగ ఫలితంగా మున్సిపాలిటీలకి కార్పొరేషన్లకి హక్కులు వచ్చాయి. కానీ అది భారత రాజ్యాంగంలోనే ఉంటుంది, కానీ అది పనిచేయదు. రాష్ట్ర స్థాయిలోనే పని జరుగుతుంది. ఏ తీర్మానాలు కావాలన్నా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే బెదిరిస్తాడు గ్రామ సర్పంచ్ని, రకరకాల బెదిరిపిస్తాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన ఉంటే నియోజకవర్గ స్థాయిలో సూపర్ పవర్గా ఉంటున్నాడు ఎమ్మెల్యే. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు 13,325 గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు చేస్తారు. ఏమని తీర్మానం చేస్తారు? 13,326 గ్రామ పంచాయతీలో
గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం. ప్రతి గ్రామ పంచాయతీ బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. ప్రతి గ్రామానికి రక్షిత నీరు అందించేందుకు జల్ జీవన్ మిషన్ పల్స్ సర్వే చేస్తున్నాము. 5,40,00,000 కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెల్లడించారు. 5,40,00,000 అంటే 5,40,00,000 కుటుంబాలు ఉంటాయా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఒకసారి ఈ ఒక్క లెక్క ఏదో తప్పుగా అనిపించడం లేదు, వెరిఫికేషన్ చేయండి. కుటుంబాల సంఖ్య ఎన్ని అనేది మనం పర్ఫెక్ట్గా క్యాలిక్యులేషన్ చేయాలా. తర్వాత గ్రామీణ రోడ్లు మరమ్మతులతో పాటు 4,721 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లు నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గ్రామీణ ప్రాంతంలో 4,721 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది అన్నమాట. గుంటూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాలో అటవీ ప్రాంతాన్ని పెంచుతాము, అటవీ సంరక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు. నేను ఇక్కడ ఒక అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి చిన్న సూచన సలహా ఇవ్వాలని నా మనసు కనిపించింది, చెబుతున్నాను. మంచి మాట అయితే స్వీకరించండి, లేదంటే త్వజించండి. నాకు అత్యంత ప్రియమైన శాఖ ఏంటంటే అటవీ శాఖ. అటవీ శాఖలో అనంత సంపదని సృష్టించవచ్చు. దానికి అనుగుణంగా ప్రణాళికలు కానీ రచించుకోగలిగితే వందల వేల కోట్ల రూపాయలని ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మనము సమీకరించవచ్చు. హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ సార్ అంటారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ప్రతి మనిషి చింతపండు వాడతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏ కుటుంబమైనా చింతపండు లేకుండా ఏం చేయలేరు. కానీ చింత చెట్లు ఎన్నున్నాయి అటవీ ప్రాంతంలో? అదేమన్నా పెద్ద పనితనమా? అంటే పండ్లు ఫలాలు ఇచ్చేటటువంటి చెట్లని మనం అడవుల్లో పెంచటం వల్ల ఈరోజు నేరేడు చెట్లు పెంచవచ్చు. జల ప్రవాహాల పక్కన అరటి బోధులు వేయచ్చు, పనస చెట్లు వేయచ్చు. అడివంతా పనస చెట్లు వేసుకోవచ్చు. పనస చెట్లు ఇరివిరిగా పెంచవచ్చు. కాబట్టి పండ్లని ఫలాలను అందించేటటువంటి చెట్లు పెంచటం వల్ల అటవీ ప్రాంతంలో అటవీ ఉత్పత్తులకి ఆదాయం అనేది పెంచుకోవచ్చు. ఇవాళ అడవుల్లో వెదురు పెంచవచ్చు. వెదురుకి మంచి డిమాండ్ ఉంది. ఈ పనులన్నీ అటవీ అధికారులు చేస్తున్నారా అంటే చెప్పలేము. కాబట్టి ఆయుర్వేద వనమూలికలను పెంచవచ్చు అడవుల్లో. ఆలోచన విధానాన్ని కానీ మనం పెంచుకోగలిగినట్లయితే అడవుల నుంచి ఆయుర్వేద వనమూలికలను పెంచేటటువంటి వృక్షాలు మనం నాటుకోవాలి. అదేవిధంగా మన పేపర్ తయారు చేసేటటువంటి చెట్లను మనం పెంచుకోవచ్చు. ఈరోజు అడవులో జీవించేటటువంటి జీవరాశులు మనిషి ఒక్కడే కాదు కదా, భూమండలం మీద ఎన్నో వేల కోట్ల జీవరాశులు బతుకుతుండే కదా. ఇవాళ అడవుల్లో నుంచి పులులు, సింహాలు అన్నీ బయటికి ఎందుకు వస్తుండే? తోడేళ్ళు కొన్ని అక్కడ ఆహారం లభించక కోతులు కానీ గ్రామాల మీదకి వస్తున్నాయి, వాటర్ కోసం, ఆహారం కోసం. అంటే అడవిలో ఫలాలను ఇచ్చేటటువంటి చెట్లు పెంచకపోవడం వల్ల వాటికి ఆహారం దొరక్క ఏం చేస్తున్నాయి? గ్రామాల్లోకి వస్తున్నాయి. దీనిని కూడా మనం అరికట్టచ్చు. అందువల్ల ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు, అడవి సంపద మన అందరి సంపద. కాబట్టి అడవి సంపద కొంతమంది దొంగల పాలవుతుంది. ప్రపంచంలో కల్లా అరుదైన వృక్షము ఎర్రచందనం. ఈ ఎర్రచందనము దొంగిలించి దగుల్బాజీలు కొంతమంది వందల వేల కోట్ల రూపాయలకు పడగలెత్తినారు. అందువల్ల ఎర్రచందనం చెట్లని పరిరక్షించాలా. అదేవిధంగా శ్రీగంధం మొక్క ఉంటుంది. శ్రీగంధం చెట్టు వల్ల కూడా ఎంతో ఆదాయం వస్తుంది. శ్రీగంధం చెట్లు లాంటి
జలతరంగాలు జలధారలు ప్రవహించేటటువంటి కొన్ని చోట్ల మనం అరటి చెట్లు వేసి గిరిజనులకు ఆదాయం పెంచవచ్చు, పనస చెట్లు వేసుకోవచ్చు, రకరకాల నేరేడు చెట్లు పెంచవచ్చు. ఆదాయాన్ని ఇచ్చేటటువంటి చెట్ల పెంపకాన్ని పూర్తిగా మర్చిపోయింది అటవీ శాఖ. కొబ్బరి చెట్లు పెంచవచ్చు. ఈ విధంగా జలవనరులు ఉన్న చోట కాడ, నీళ్లు 365 రోజులు ప్రవహించే చోట కాడ కొబ్బరి చెట్టు పెరుగుతుంది. అందువల్ల ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చేటటువంటి వృక్షాలు అడవుల్లో ఎందుకు పెంచకూడదు? ఈ విధంగా ఎందుకు ఆలోచించకూడదు? చింత చెట్లు ఎందుకు పెంచకూడదు? ఇవాళ కలప ఉంది, యాప చెట్టు, టేకి చెట్లు, యాప చెట్లు ఎందుకు పెంచకూడదు? ఎదురు వృక్షాలు ఎందుకు పెంచకూడదు? అటవీ శాఖ అంటేనే దాచుకోవడానికి కేంద్రంగా తయారైంది. వందల వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న ఆ డబ్బు ఏమైపోతుందో కూడా ఎవిడరు. మోగజీవాలకి ఎండాకాలంలో నీళ్లు సప్లై చేసి వాటి ప్రాణాలు రక్షించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం వందల కోట్లు కేటాయిస్తుంది. ఆ డబ్బు కూడా ఫారెస్ట్ అధికారులు నాకేస్తున్నారు. అందువల్ల ఒక ప్రణాళికాబద్ధంగా ఆయుర్వేద వనమూలికలకు సంబంధించినటువంటి చెట్లు, ఇట్లా పండ్లని ఫలాలను అందించేటటువంటి చెట్లని అడవుల్లో విపరీతంగా పెంచడం ద్వారా వందల వేల కోట్ల రూపాయలు అడవుల నుంచి సంపాదించుకోవచ్చు. తద్వారా ప్రాజెక్టులు కూడా నిర్మించుకోవచ్చు నా యొక్క సూచన. కాబట్టి ఆయుర్వేదానికి సంబంధించినటువంటి వనమూలికలన్నీ పెంచండి. అలా విధంగా ఫ్రూట్స్ ఇచ్చేటటువంటి ఎన్నో రకాల మామిడి చెట్టుకి ఏమవసరం, ఒకసారి నాటితే బతికిపోద్ది. మూగజీవాలు తింటాయి కదా. ఆలోచించేయండి, మంచి పరిశోధించి ఇప్పుడు ఉన్నటువంటి ఆదాయాన్ని 10 రెట్లు పెంచండి. ఒక టార్గెట్ ఇవ్వండి ఫారెస్ట్ అధికారులకి. దానికి ఎన్ఆర్జీఎస్ పథకం ఉంది, దాన్ని లింకప్ చేయండి. అందువల్ల నేను ఫైనల్గా చెప్పగలిగేది, పవన్ కళ్యాణ్ గారు గ్రామాలకి డైరెక్ట్గా గ్రామ సర్పంచులకి కొన్ని నిధులు ఇచ్చేయండి. వాళ్ళ గ్రామాన్ని వాళ్ళే అభివృద్ధి చేసుకుంటారు. దాన్ని మానిటరింగ్ చేయండి. ప్రతి దానికి రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలోనే నిర్ణయాలు తీసుకుంటుంటే గ్రామాల్లో సర్పంచులు ఉండేది దేనికి? గ్రామ స్వరాజ్యాన్ని ఎప్పుడైతే మనం నిలబెడతామో దేశం కూడా సుసంపన్నంగా ఉంటుంది. గ్రామ స్వరాజ్యం ఎప్పుడైతే గంగలో కలిపేస్తామో దేశం వినాశనం అయిపోద్ది. గ్రామాలే మన జీవనాధారాలు. గ్రామ ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించడం తప్పులేదు, కానీ వాళ్ళ పరిపాలన వాళ్ళ చేసుకోనివ్వమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రి మండలికి ప్రతి గ్రామ పంచాయతీకి కొన్ని నిధులు ఇవ్వండి, డైరెక్ట్గా ఇవ్వండి. వాటిని దేనికి ఖర్చు పెట్టారో లెక్కపత్రం ఆడిట్ చేయించండి. గ్రామాల విషయంలో కూడా ఎమ్మెల్యేలు మంత్రులు కలగజేసుకుంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ఒక్కొక్క పంచాయతీకి ఇప్పుడు 13,326 పంచాయతీలకి ఒక 13,326 కోట్లు ఇచ్చేయండి. ఒక్కొక్క కోటి రూపాయలు ఇవ్వండి. వాళ్ళు ఏం కావాలో అవి చేసుకుంటారు. గ్రామంలో ఏం అవసరం ఉన్నాయో అవి చేసుకుంటారు. ఇంత పెద్ద బడ్జెట్లో 13,326 కోట్లు మనం కేటాయించలేమా? ఆ తర్వాత 660 మండలాలు ఉంటాయి. వాళ్ళకు కూడా ఒక ప్రాతిపదికన కొంత డబ్బు కేటాయించేసేయండి. ఒరే నాయన, ఇదిగో ఇంత డబ్బు కేటాయిస్తున్నాం మీ మండలానికి, మీకు ఏం అవసరమై చేసుకోండి అని చెప్పండి. మీరు సెక్రటేరియట్లో కూర్చొని మీరే అన్ని నిర్ణయాలు చేస్తే ఐఏఎస్లు మీరు కూర్చుంటే సరిపోయిందా? అది కరెక్ట్ కాదు. గ్రామ సర్పంచులకి కొన్ని అధికారాలు బదలాయించేసేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో గ్రామీణ ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రం త్వరితగతిన సర్వతోముఖాభివృద్ధి చెందొద్దని మాత్రం నేను చెప్పగలను. సత్యమేవ జయతే, లోకా సమస్తా సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షితః, తమసో మా జ్యోతిర్గమయ. జై హింద్.